హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ అతని ఊపిరి, రచన శ్రీరామ్మూర్తి గారు. ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా? కథలోనికి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మొదటిసారిగా నా వీడియోని చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా? చెప్పేవాడికి లేకపోతే వినేవాడికైనా వివేకం ఉండాలి. అయినా మరీ అంత మొండితనం పనికిరాదు. ఆహా, అక్కడికి అతడే మగాడు, తక్కినోళ్ళంతా చేతికి గాజులు తొడిగించుకునేటోళ్ళు. ఊరందరిది ఓ దారైతే ఉలిపి కట్టదో దారట. ఇలాంటి మాటలు విని విని విసుగెత్తిపోయింది పరమేశ్వరి. అలా అంటున్న వాళ్ళెవరికి ఆమె ఏనాడు జవాబు ఇవ్వలేదు. నీ భర్తని నువ్వే దారిలో పెట్టుకోవాలి. ఎందరో సలహాలు ఇచ్చారు. ఆమె అన్నీ వింటుంది, తల ఊపుతుంది. అంతే, అతని పోరాటం కొనసాగుతూనే ఉంది ఇప్పటికీను. ఆమె ఎప్పట్లాగే మౌనంగా ఉండిపోయింది. ప్రపంచానికి అతను ప్రశ్నార్థకం, కానీ అతన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగింది ఆమె ఒక్కతే. అలా అని ఆమె అనుకోవడం కాదు, అతనే అన్నాడు ఎన్నిసార్లు. అతని పోరాటానికి ఆమె తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తుంది. అందుకే అందరూ అనుకున్నట్టు ఆమె ఏనాడు అతని నుంచి మానసికంగా ఎలాంటి అశాంతికి గురి కాలేదు. ఎప్పుడూ బాధపడలేదు, ఏనాడు కలత చెందలేదు, ఎక్కడా ఆవేదనకి గురి కాలేదు. తొలిసారి అతనితో జీవితాన్ని పంచుకున్న సంఘటన ఆమె ఎన్నటికీ మర్చిపోలేదు. ఆ రోజు పరందామయ్య గారింటికి తల్లిదండ్రులు రమ్మంటే పెళ్ళికి వెళ్ళింది. పెళ్లి పందిరి హడావుడిగా ఉంది. పురోహితులు ఆపమన్న పావుగంట వరకు బ్యాండ్ మేళం వాళ్ళు భజంత్రీలు ఆపకుండా సినిమా పాటలు వాయించేస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా ఒకళ్ళనొకళ్ళు పలకరింపులు, ఫోటోలలో తమ ముఖాలు కనిపించాలని పడిగాపులు. ఎవరి సందడిలో వాళ్ళున్నారు. ఇంతలో పెళ్లి పందిట్లో కేకలు, గోల. పెళ్లి కొడుకు మృత్యుంజయుడు తాండవ నృత్యం చేస్తున్నాడు. పెళ్ళికొడుకు మామగారు అనే కంటే పెళ్లి కూతురు తండ్రి మృత్యుంజయరావు 2 చేతులు పట్టుకుంటున్నాడు. కథ మామూలే, కట్నం ఇవ్వాల్సింది బకాయి పెట్టుంటాడు అనుకుంటున్నారు అందరూ. పెళ్ళికొడుకు తండ్రి దోశలా నిలబడ్డం ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇది మోసం, ఇది దగ, నేను ఇక్కడ క్షణం ఉండను. మృత్యుంజయరావు పీటల మీద నుంచి దిగి వెళ్ళిపోతున్నాడు. అతని తండ్రి అతన్ని వారిస్తున్నాడు. సంగతి తెలిసిన పరమేశ్వరికి ఆశ్చర్యం వేసింది. ఆమె కాదు, పెళ్లి పందిట్లో అందరూ ఆశ్చర్యం నుంచి తేరుకోవడం లేదు. విషయం ఏమంటే కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరం. అందుకే తన పెళ్ళికి కట్నం ప్రసక్తి లేదు అని తండ్రితో అంటే, నిజమేరా, నేను మీ అక్కకి కట్నం ఇచ్చి పెళ్లి చేశాను. మీ చెల్లికి ఇంకా పెళ్లి చేయాలి. నువ్వు ఇలా కట్నం పుచ్చుకొనని భీష్మించుకుంటుంటే నేను దాన్ని పెళ్ళిలా చేసేది? ఆలోచించు అని తండ్రి అంటే, మనకు తగ్గ స్థాయిలో మనకు నచ్చిన సంబంధం చూసుకుందాం. అయినా నేను కట్నం పుచ్చుకోనంటున్నాను కానీ ఇవ్వననలేదు కదా. చెల్లి పెళ్లి చేసే పూచి నాదని కూడా చెప్పాను. లేదు అంటే దాన్ని పెళ్ళయ్యేంత వరకు నేను ఆగుతానని చెప్పాను కదా. అర్థం చేసుకోరే. తండ్రి వెనక సంబంధం తెచ్చారు. అమ్మాయి బాగుంది, డిగ్రీ పూర్తి చేసింది అని నచ్చ చెప్తే ఒప్పుకున్నాడు. కానీ పెళ్లి కూతురు తండ్రితో పరందామయ్య గారు తన కష్టాన్ని వెళ్ళగొక్కున్నారు. పరందామయ్య ఆవేదనలో అర్థం ఉందనిపించింది. ఏ తండ్రి తన కూతురికి కట్నాలు పోసి కొడుకుల విషయంలో వరకట్న వ్యతిరేకతను ప్రదర్శించలేడు. అందులోనూ పరందామయ్య బొత్తిగా మధ్యతరగతి మానవుడు. అందుకే పెళ్లి కుమార్తె తండ్రి అల్లుని వ్యక్తిత్వానికి మురిసిపోతూ, పరందామయ్య మెత్తని మనసుకి కరిగిపోతూ తాను ఇవ్వదలుచుకున్నది తప్పక ఇస్తానన్నాడు. అలాగే ఇచ్చాడు. తాను ఆశించిన దానికంటే అధికంగా లభించడంతో ఆనందపడుతూ ఈ విషయం మాత్రం కొడుక్కి తెలియనివ్వద్దు అన్నాడు. పెళ్లి కూతురు తండ్రి కూడా సరే అన్నాడు. మరి విషయం ఎలా పొక్కిందో బయటకు పొక్కేసింది. ఎంతవరకు వెళ్ళకూడదో అంతవరకు వెళ్ళింది. ఎవరికి చేరకూడదో వారికి చేరిపోయింది. మృత్యుంజయుడు తండ్రిని నిలదీశాడు. తండ్రి, నువ్వు విన్నది అబద్ధం అన్నాడు. పెళ్లి కుమార్తె తండ్రి, నేను పైసా ఇవ్వలేదు, ఇచ్చి దాపరికం నాకేలా అన్నాడు. సరే, మీ మాట నమ్ముతాను. మీరు ఆ విషయం మీ అమ్మాయి మీద ప్రమాణం చేసి చెప్పగలరా అన్నాడు మృత్యుంజయ. తప్పకుండా చేస్తాను, నాకు భయం ఏమిటి అని ప్రమాణం చేయబోతున్నంతలో పెళ్లి కూతురు, నాన్నగారు, మీరెందుకు అబద్ధం ఆడాలి? ఇచ్చినట్లు నిజమే చెప్పండి అని ఆమె ఒంటికాలి మీద భద్రకాళిలా లేచింది. ఆ తర్వాత నిజం బయటపడింది. పరందామయ్య తప్పు తనదేనని ఒప్పుకొని కట్నం మొత్తం ఇచ్చేస్తామన్నాడు.
పీటల మీద పెళ్లి తప్పిపోతే ఆడపిల్ల తండ్రికి ఎంత మానసిక క్షోభ ఊహించి ఒప్పుకున్నాడు. కథ అక్కడే అనుకొని మలుపు తీసింది. నాన్నగారు, నన్ను క్షమించండి. ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తితో నేను జీవితంలో సుఖపడలేను. నేను ఈ పెళ్ళి చేసుకోను. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని పీటల మీద నుంచి లేచిపోయింది. ఇది మరింత ఆశ్చర్యపరిచింది అందరినీ. పెళ్లి కూతురు శీలాన్ని శంకించారు కొందరు. ఈ పెళ్ళికి పెళ్లి ముందరే ఇష్టం లేదేమో, అంతా బహుప్తంగా ఉన్న వరకట్నం ఒప్పందాన్ని ఈమె లీక్ చేసిందేమో అన్న అనుమానం వచ్చింది మరికొంతమందికి. అందరూ ఆమెకు నచ్చజెప్పారు. పరందామయ్య ఆ పిల్ల చేతులు పట్టుకుని బతిమాలాడు. ఎవరెన్ని చెప్పినా ఆమె వినలేదు. విసవిసా వెళ్ళిపోయింది. పెళ్లి పందిరి గందరగోళంగా తయారైంది. పంతులు గారు పక్క ముహూర్తం దగ్గర పడిందని గాబరా పడుతున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే మృత్యుంజయరావు గురించి తీక్షణంగా ఆలోచించిన పరమేశ్వరి అతని వ్యక్తిత్వాన్ని ఆకర్షించింది. తల్లి తండ్రి వద్దన్నా వినకుండా మృత్యుంజయరావుని చేపట్టింది. అర్ధాంగి అయింది. అతని కష్టాల్లో పాలు పంచుకుంది. అతని ఆదర్శాలను అర్థం చేసుకుంది. అతనికి వెన్నుదన్నయ్యి నిలిచింది. కుటుంబ బరువు బాధ్యతలు బాధపడుతూ కాక ఆనందంతో స్వీకరించింది. పొదుపుగా కాపురం చేసి ఆడపడుచు పెళ్లి చేసింది. ఉన్నంతలో దాచి పిల్లలను తీర్చిదిద్దింది. తల్లి తండ్రి పెళ్లిని వ్యతిరేకించడానికి కారణం ఉంది. వాళ్ళు తమ కడగొట్టి కూతురికి వాళ్ళ హోదాకి తగ్గ సంబంధం చేయాలనుకున్నారు. తమ కంటే చాలా తక్కువ స్థితిలో ఉన్న వ్యక్తితో బియ్యమందడం వాళ్ళకి నచ్చలేదు. మిగిలిన అల్లులంతా పెద్ద పొజిషన్లో ఉన్నారు. అందుచేతనే తండ్రి పండగలకు పబ్బాలకు పిలిచినా ఎప్పుడో కానీ వెళ్ళేది కాదు. అది ఒక్కతే వెళ్ళి వచ్చేసేది. అల్లుడు రాలేదేం అని అడిగినా తీరిక లేక అని చెప్పేసేది. మొదటి చూపులోనే భర్త అంతరంగాన్ని కాచి పడపోసింది కావడం చేత అతన్ని ఇబ్బందికి గురిచేసే ఏ పని చేసేది కాదు. మృత్యుంజయరావు పనిచేసిన ఆఫీసులో అధికారి పచ్చి లంచగొండి. దాన్ని వ్యతిరేకించే మృత్యుంజయరావు బతుకు దినదిన గండంగానే ఉండేది. అందుకే ఎప్పుడూ సెలవు కూడా పెట్టేవాడు కాదు. ఒకసారి పెళ్లి రోజని సెలవు పెట్టాడు. దేనికి ప్రాధాన్యతనివ్వని మృత్యుంజయరావు పెళ్లి రోజుకు మాత్రం ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవాడు. పెళ్లి రోజని మృత్యుంజయరావు సెలవు పెడుతున్నట్లు ఆఫీసర్కి ఎవరో ఒప్పందించడంతో ఆఫీసరు ఈరోజు పనుంది, మరో రోజు సెలవు పెట్టుకో అన్నాడు. పుట్టినరోజులు పెళ్లి రోజులు ఆ రోజుల్లోనే కానీ మరో రోజు జరుపుకోరన్నాడు మృత్యుంజయరావు. ఆఫీసర్తో మాట సెలవు ఎందుకు ఇవ్వరు అన్నాడు. సెలవు హక్కు కాదు ఆఫీసర్ అన్నాడు. పెళ్లి రోజులు పుట్టినరోజులు ఆఫీస్ పనుల తర్వాత అన్నాడు మళ్ళీ. చూడండి, వారమేసి రోజులు పెట్టిన వాళ్ళకి మీరు సెలవులు ఇచ్చారు. చచ్చిపోయిన తల్లిదండ్రులని అత్తమామల్ని అవసరం వచ్చినప్పుడల్లా చంపుతున్న వాళ్ళకి సెలవులు ఇస్తున్నారు. నేను ఒక్కరోజు పెడుతున్నానా? నేను ఇవ్వనంటున్నాను. అదే ఎందుకు ఇవ్వరు అంటున్నాను. స్టూపిడ్, గెట్ అవుట్. ఐఎమ్ నాట్ స్టూపిడ్. ఎవరు స్టూపిడ్గా బిహేవ్ చేస్తున్నారో గమనించడం మంచిది అని వెళ్ళి టెలిగ్రామ్ ద్వారా సీఎల్ పంపాడు. అప్పటికే మృత్యుంజయరావును ఎలాగైనా ఆఫీస్ నుండి కదపాలన్న ప్రయత్నంలో ఉన్న కొంతమంది అతని మీద కుట్ర పన్ని మృత్యుంజయరావే ఆఫీసర్ మీద చెయ్యి చేసుకున్నట్టు కథనం చేసి పై ఆఫీసర్కు పంపారు. మృత్యుంజయరావుని కొన్నాళ్ళు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఒకరిద్దరు గుమస్తాలు కలెక్టర్ ఎదుట మృత్యుంజయరావు తరపున సాక్ష్యం ఇవ్వడంతో మృత్యుంజయరావుని మరో చోటుకి బదిలీ చేశారు. భార్య ఆ రోజు అన్నం పెడుతూ ముభావంగా కూర్చుంది. ఆ రోజు కూరలో ఉప్పు ఎక్కువైంది. రమా, పరమేశ్వర్ని 2-3 అక్షరాలతో ముద్దుగా పిలుస్తాడు మృత్యుంజయరావు. నీ మనసు దేనికో కలత చెందుతుంది కదూ. నన్ను భర్తగా స్వీకరించి తొందరపడ్డాను అనుకుంటున్నావా అన్నాడు. అబ్బే, అదేం లేదండి. ఎందుకు అలా అనుకుంటున్నారు? నువ్వేదో ఆలోచనలో పడితే కూర పాడవుతుంది. ఇవాళ ఏదో ఆలోచనలో పడ్డావేమో అనిపిస్తుంది అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఇదే మాట భర్త నోట వినడం ఇది 3వసారి. గతంలో 2 సార్లు అన్యమనస్కంగా ఉన్నప్పుడే ఇలా జరిగింది. ఏమండి, ఓ విషయం అడగనా? అడుగు. మీరు దేనికి ఇవ్వని ప్రాధాన్యత పెళ్లి రోజుకి ఎందుకు ఇస్తారు అసలు? ఆ రోజు సెలవు పెట్టకపోతే ఇంత రాద్ధాంతం జరిగి ఉండేది కాదు కదా అంది రమా. భార్యని భర్త అర్థం చేసుకోక అడుగడుగున అసంతృప్తుల వెల్లువలో మునిగి తేలుతూ ఎందరో అర్థం లేని విధంగా కలిసి కాపురాలు చేస్తున్నారు. నిజానికి నువ్వేగాక ఇంకెవరైనా నీ స్థానంలో ఉంటే నా బతుకేమయ్యేది? ఆఫీస్ అవినీతి పుట్టగా ఉండి అందరూ పై డబ్బులతో జల్సాలు చేస్తుంటే వాళ్ళని చూస్తున్నావు.
వాళ్ళ భార్యలు నిన్ను ఎద్దేవా చేస్తూ నన్ను దెప్పి పొడుస్తున్నప్పుడు వాళ్ళను పురుగులా చూసి తగిన సమాధానం ఇస్తున్నావు. అప్పుడు నేనెంత గర్వపడతానో తెలుసా? దానికి కారణం నువ్వు నా అర్ధంగివి కావడం. అమ్మా నాన్నలు కూడా నీలాంటి కోడలు తమకు దొరికినందుకు వాళ్ళెంత ముచ్చటపడేవారో కదా. మా అక్కలు చెల్లెళ్ళు నిన్ను చూసి వాళ్ళ ప్రవర్తనలు చక్కదిద్దుకున్నారంటే నీ నుండి నాకెంత మంచి జరుగుతున్నదో కదా. నువ్వు నిజంగా అర్ధంగివి అంటే నాలో సగానివే. నువ్వు లేని నాడు నేను ఒక క్షణం బతకలేను. అందుకే నాకు పెళ్లి రోజు అంటే అంత ఇష్టం అని అతను ఉపన్యాసం లాంటి సమాధానం చెప్పినప్పుడు ఆమె అంతరంగం నవనీతం అయ్యింది. అతనిలో కరిగిపోయింది. అతనికి పూర్తిగా అంకితమైపోయింది. ఆమె జీవితంలో అతని గురించి ఎన్నోసార్లు బాధపడింది, భయపడింది. అతని క్షేమం కోసం అతని నిర్ణయాల్లో మార్పును కోరుకుంది. కానీ అతని లక్ష్యానికి, ఆదర్శానికి అడ్డుగా నిలిచి మాత్రం కాదు. ఓసారి అతనంటే గిట్టని వాళ్ళు అతనికి ఓ పరీక్ష పెట్టారు. అదేమంటే అసెంబ్లీ ఎన్నికల్లో అతి ప్రమాదకరమైన ఓ గ్రామానికి ప్రిసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. ఆ గ్రామానికి ఎవరెళ్ళినా నామమాత్రంగానే వెళ్తారు. ఎన్నికల ముందు రోజే ఆఫీసర్లకు కావలసిన సకల సదుపాయాలు కల్పిస్తారు. వాటిని ఎవరూ తిరస్కరించి కష్టాలు ఎందుకు తెచ్చుకుంటారు? మృత్యుంజయరావుని ఆ గ్రామానికి వేశారు. వెళ్లే ముందు భార్యని దగ్గరికి తీసుకున్నాడు. రమా, నేను తిరిగి ఎలా వస్తానో ఏమో, పిల్లలు నువ్వు జాగ్రత్త అని మృత్యుంజయరావు చెప్పినప్పుడు ఆమె దుఃఖానికి అంతు లేకుండా పోయింది. వెళ్ళొద్దు అంది. పోతే ఓ ఇంక్రిమెంట్ పోతుంది, పోనండి అంది. అతను వినలేదు. ఆమె ఆలోచించింది. అతను వెళ్ళగానే ఆమె కలెక్టర్కి, ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు చేసింది. తన భర్త ప్రాణానికి ముప్పు తప్పించమని. అనుకున్నట్లుగానే వాళ్ళు సకల సదుపాయాలు చేశారు. మృత్యుంజయరావు తిరస్కరించాడు. అందరూ అతనికి నచ్చజెప్పారు. మీ నుండి మా ప్రాణాలకు ముప్పు రానికండి, మమ్మల్ని మీ మొండితనానికి బలి చేయకండి అని వాళ్ళు మొరపెట్టుకుంటే నేను చెప్పినట్లు చెయ్యండి, భారం నా మీద వేసుకుంటాను అన్నాడు. వాళ్ళకేం పాలు పోలేదు. పోలింగ్ ప్రారంభమైన అరగంటలోనే సన్నగా పొడుగ్గా గడకరలా ఉన్న వ్యక్తి వచ్చి మృత్యుంజయరావట, ఎవరిక్కడా అన్నాడు. ఆ మాటతోనే పోలింగ్ డ్యూటీలో ఉన్న నలుగురు అదిరిపడ్డారు. మృత్యుంజయరావు పనిచేస్తూనే ఏం నేనే అన్నాడు. ఇక్కడ పేరుకే 2 పార్టీలోళ్ళు మనుషుల్ని నిలబెడతారు. ఇష్టమున్నోళ్ళు మా నాయుడు గారికి ఓటేస్తే ఆయనకు సూపీ బాక్స్లో వెయ్యాల. మిగిలిన ఓట్లు నువ్వు గుద్దేసేస్తావో మమ్మల్ని ఏమంటావో నీ ఇష్టం. ఇది మా నాయుడు చెప్పమన్నాడు. లేదా నిన్నోసారి రమ్మన్నాడు. ఏడు చెప్తావు అన్నాడు. ఇప్పుడు నాకు కలవడానికి కుదరదు. ఇక మేము డ్యూటీకి వచ్చింది రూల్స్ ప్రకారం చేయడానికే కానీ మీరు చెప్పినట్లు చేయడానికి కాదు అన్నాడు. ఇక్కడ సంగతి నీకెవరు చెప్పనే లేదా? నీకు పిల్లలతో సుఖంగా ఉండాలని లేదా? బెదిరిస్తున్నావా? అన్నంతలోని ఎవరే చూస్తారేమిట్రా, వచ్చి ఆ బ్యాలెట్ పత్రాలు నాకు కొని ముద్రలు గుద్దండ్రా అరిచాడు. కానిస్టేబుల్స్ ఏం చేస్తున్నారు అక్కడ, వీళ్ళని అదుపులో పెట్టండి అని బ్యాలెట్ పత్రాలు త్వరగా తీసుకుని బ్యాగ్లో పెట్టి జిప్పు వేశాడు. వాళ్ళు కర్రలతో లోపలికి వచ్చారు. పోలీసుల బెదిరింపులకు వాళ్ళు లొంగలేదు. ఇంతలో ఏం జరిగిందో అమ్మో అన్న పెద్ద అరుపు. మృత్యుంజయరావు కిరకిరా చుట్టుకున్నాడు. అయినా బ్యాలెట్ పత్రాలు వదలలేదు. తక్కిన పోలింగ్ ఆఫీసర్లు ఆత్మరక్షణ వేటలో పరుగులు తీశారు. పోలీసులు భయపడిపోయారు. ఇది జరుగుతున్నంతలోనే సిఆర్పి బెటాలియన్ ఎలక్షన్ ఆఫీసర్లు దిగిపోయారు. వాళ్ళు ఊళ్ళోకి రాగానే జరిగిన సంఘటన తెలిసిపోయింది. గాలిలో కాల్పులు, లాఠీచార్జీలు, అరెస్టులు, విచారణ. మృత్యుంజయరావుని హాస్పిటల్కి తరలించడం, ఎన్నిక వాయిదా. యాసిడ్ విసరడం వల్ల మృత్యుంజయరావు కుడి కన్ను కోల్పోవడం. మృత్యుంజయరావు ధైర్యాన్ని పేపర్లో మన్నాడు ప్రముఖ వార్తలుగా ముద్రించడం జరిగిపోయింది. మృత్యుంజయరావుకి చావు తప్పిన కన్ను పోయింది. భార్య శోకదేవత అయింది. రమా, ఏడుస్తున్నావా? నువ్వు నా ధైర్యానివి. నీ ధైర్యం వల్లనే ఎవరూ సాధించలేనిది నేను సాధించాను. నాయుడు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు యాసిడ్ సీసాతో. వాడిక ఎన్నికల్లో పోటీ చేయడానికే అనర్హుడు. కోర్స్ వాడి పెళ్ళమ్మో ఉంపుడు కత్తో ఎన్నిక కావచ్చు, కానీ నేను సాధించాను. దానికి కారణం నువ్వు నా 2 కళ్ళు పోయినా పర్వాలేదు, నీ 2 కళ్ళు నాకు చాలు అని ఆమెను దగ్గరికి తీసుకున్నప్పుడు ఆమె వెక్కి ఏడ్చేసింది. అలాంటి సంఘటనలు 1-2 అసంఖ్యాకం. వెరిసి అతనికి మొండిఘటం, సమరసింహం, ఉగ్ర నరసింహం లాంటి బిరుదులున్న ఆఫీసర్ల దగ్గర మంచి పేరే ఉండేది.
ఒకేసారి అతని నిర్ణయాన్ని మార్చుకోమని కోరినందుకు ఫలితం అనుభవించింది. పెద్ద దెబ్బే తగిలింది. కూతురు మాధురి అంటే మృత్యుంజయరావుకి పంచ ప్రాణాలు. ఆమెను ఓ ఐఏఎస్ని కానీ ఐపీఎస్ని కానీ చేయాలి అనుకున్నాడు. అందుకు తగ్గట్టే కూతురు అన్నింటా ర్యాంకులు సాధించింది. కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఆమె తనతో చదివే ఒక కుర్రాడిని ఇష్టపడింది. డిగ్రీ అవగానే ఆ కుర్రాడితో ఇంటికి వచ్చింది. మొదట మృత్యుంజయరావు ఆ కుర్రాడిని అనుమానించలేదు. ఆ తర్వాత కూతురు చెప్పింది, డాడీ, ఇతను నా క్లాస్మేట్ రాకేష్. వీళ్ళ నాన్నగారికి హైదరాబాద్లో పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ కుర్రాడు చాలా మంచివాడు. మేము ఇష్టపడ్డాం. మీ నిర్ణయం తీసుకుని దంపతులు కావాలనుకుంటున్నాం అంది ధైర్యంగా. కూతురు అంత ధైర్యంగా చెప్తున్నదని మృత్యుంజయరావు కానీ పరమేశ్వరి కానీ ఊహించలేదు. అమ్మా, నిన్నో పెద్ద ఆఫీసర్గా చూడాలనుకున్నా. ప్రేమ దోమ ఇవి మామూలు మనుషులు ఆడాల్సిన మాటలు. జీవితంలో ఇవి ఒక భాగమే కాదన్ను. కానీ వీటికి ఇప్పుడే ఇంత ప్రాముఖ్యతనిచ్చి విలువైన జీవితాన్ని పాడు చేసుకోకూడదమ్మా అన్నాడు గాత్తికంగా. డాడీ, మీ ఆశయ సాధనకు నా నిర్ణయం ఎలాంటి అవరోధం కాదు. కానీ నేను హృదయపూర్వకంగా ప్రేమించిన వ్యక్తిని పొందలేకపోతే నేను నా లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం అవుతుంది అంది. వద్దమ్మా, నీ నిర్ణయంలో తొందరపాటు ఉంది. నీకు నేను స్వేచ్ఛనిచ్చాను. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. మా బాధ్యతలు మాకు వదిలేయి. నిర్ణయాలు తీసుకునే వయసు కాదు నీది. నా మాట విను అన్నాడు. ఈ తుఫాను వారం రోజులు కొనసాగింది. ఆ కుర్రాన్ని మృత్యుంజయరావు రకరకాల ప్రశ్నలు వేశాడు. అతనంత విశ్వాసపాత్రునిగా కనిపించలేదు. ఈ విషయంలో నేను రాజీ పడలేను. అతన్ని నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు. కూతురు తల్లితో మొరపెట్టుకుంది. పరమేశ్వరి మృత్యుంజయరావుని ప్రాధేయపడింది. ఏమండి, దాని నిర్ణయంలో తప్పు లేదనిపిస్తుంది. అది ముచ్చట పడుతుంది. కుర్రాడు బాగున్నాడు, పోనీ ఒప్పేసుకోండి అని భర్తని మెత్తపరిచింది. రమ, నువ్వెప్పుడు నన్ను ఏది కోరలేదు. నాకు దాని సుఖం కావాలి. ఎందుకో నా మనసు కీడు శంకిస్తుంది. అయినా నీ మనసును ఒప్పించలేను. కానీ దాని ఫలితం ఎలా ఉన్నా అనుభవించడానికి మనం సిద్ధంగా ఉండాలి అన్నాడు. భర్తని ఒప్పించగలిగినందుకు ఆమె ఎంతో ఆనందపడింది. కూతురు పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగిన సంవత్సరానికి అల్లుడు సాడిస్టని, కూతురు చిత్రహింసలు అనుభవిస్తుందని తెలిసింది. ఆమె చదువుకోపోతే పుస్తకాలు చించేయడం, ఆమె సర్టిఫికేట్స్ కాల్ చేయడం చేశాడట. అప్పుడు మృత్యుంజయరావు ఏడ్చాడు. అదే అతని కన్నీరు ఆమె చూడటం. పరమేశ్వరి సహించలేకపోయింది. కూతురి జీవితం నాశనం అయిపోయిందన్న బాధ కన్నా భర్తని బాధ పెట్టినందుకే ఆమె కుమిలిపోయింది. మృత్యుంజయరావు కూతుర్ని వచ్చేయమని కబురంపింది. ఆ తర్వాత కొన్నాళ్ళకే స్టవ్ ప్రమాదంలో మాధురి మరణించిందన్న వార్త మృత్యుంజయరావు జీవితాన్ని కుదిపేసింది. ఈ సంఘటన అక్కంటే పంచప్రాణాలుగా భావించే కొడుకు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అతనిలో బీభత్సం సృష్టించింది. తండ్రి నిజాయితీ వల్ల అతనికి కలిగిన అన్యాయాలు, అక్క బలైపోయిన తీరు అతనిలో కక్షను పెంచాయి. ఈ వ్యవస్థ మీద కసిని రగిలించింది. సమాజంపై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు. విప్లవ పందాన్ని అనుసరించాడు. మృత్యుంజయరావు కొడుకు తీరును గమనించాడు. చట్టవిరుద్ధం, ధర్మబద్ధం కాని పోరాటం తగదని వారించాడు. కొడుకు అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశాడు. నిర్ణయాన్ని మార్చుకోలేకపోయాడు. తల్లి ఏడ్చింది. కొడుకు కరగలేదు. అతను అడవులను ఆశ్రయించాడు. అందరూ మృత్యుంజయరావుని తిట్టిపోశారు. తండ్రికి మాట ఆయుధం అయితే కొడుక్కి తుపాకీ జవాబు అయింది. మృత్యుంజయరావుని పోలీసులు తీసుకెళ్తున్నారు. ఏవేవో అడుగుతున్నారు, బెదిరిస్తున్నాడు, వదిలేస్తున్నారు. అతనేం భయపడలేదు. మృత్యుంజయరావు రిటైర్ అయ్యి 5 ఏళ్ళైనా పెన్షన్ అందుకోలేకపోయాడు. ఎన్సిపిటరీ పెన్షన్ శాంక్షనే కష్టమైపోయింది. ఆ రోజు ఎట్టకేలకు అతని పెన్షన్ మంజూరైంది. మార్చి నెలాఖరు ట్రెజరీలో అతనికి రావాల్సిన సొమ్ముకు పర్సంటేజీ అడుగుతున్నారు. అతను ఇవ్వనన్నాడు. వాళ్ళు తిప్పుతున్నారు. ట్రెజరీ రద్దీగా ఉంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఉంది. ఒక ఆమె ఏడుస్తుంది. ఆమె భర్త చావు బతుకుల్లో ఉన్నాడు. ఎంతో వేగరం ట్రెజరీ వాళ్ళు ఆమెకు రావాల్సిన డబ్బులు వచ్చేటట్లు చేస్తే అంత వేగరం ఆమె భర్తను బతికించుకోవాలని తాపత్రయపడుతుంది. వారం రోజులుగా ఇప్పుడని అప్పుడని ఆమెను తిప్పుతున్నారు ట్రెజరీ వాళ్ళు. మృత్యుంజయరావులో కోపం కట్టలు తెంచుకుంది. రక్తం సెలయేరయ్యి ప్రవహించింది. ఇక్కడ ఏడిస్తే పనులు జరగవమ్మా. ఎక్కడో అప్పో సప్పో తెచ్చి వాళ్ళ మొహాన్ని కొట్టాలి. నీ పని అయిపోతుంది. లేకపోతే నీకు ఏడుపు మిగులుతుంది. అక్కడ నీ భర్త శవంగా మారుతాడు అన్నారు అక్కడి వాళ్ళు. ఆ మాటలకి ఆమె గుండె పగిలిపోయింది.
ఏమండి, మనం వాళ్ళని గట్టిగా అడిగి ఆమెకు న్యాయం జరిగేటట్టు చూడొచ్చు కదా. ఎవరి పనులు వారికి ముందైపోవాలని ఒక్క గంట ఆలస్యాన్ని తట్టుకోలేక వాళ్ళకి మనమే లంచాలు మప్పుతున్నాం. వాళ్ళు ఇప్పుడు పీకల మీద కూర్చుని గుంజుతున్నారు. పదండి, ఎందుకు ఎవరో అడుగుదాం అన్నాడు మృత్యుంజయరావు. అందరూ అతన్ని వింత జంతువులా చూశారు. నువ్వు అడగబయ్యా, అడుగు, బయలుదేరావు, మగాడివి. మాకు అవతల బోల్డ్ పనులున్నాయి. ఇక్కడ 100-200 కోసం చూస్తే అక్కడ వేలు జీవితాలు నష్టపోవాలి అన్నాడు ఒక ఆయన. మృత్యుంజయరావు ఊగిపోయాడు కోపంతో. ఈ జనం మీద, వాళ్ళ అవకాశవాదం మీద అసహ్యం వేసింది. పక్క వాళ్ళకి కనీసం సాయం చేయాలన్న మానవీయ దృక్పథం కూడా నశించింది. ఈ జంతువుల కంటే హీనమైపోయారు మనుషులు అనుకున్నాడు. పదమ్మా, నేను అడుగుతాను అని అతను ముందుకు నడిస్తే ఆమె అతన్ని అనుసరించింది. ఈమె భర్త చావు బతుకుల్లో ఉన్నాడు. ఆమెకు రావాల్సిన డబ్బులు ఇప్పిస్తే మీ దయ వల్ల అతని అంత్యక్రియలకైనా ఉపయోగపడతాయి అన్నాడు. ఏంటే ఈ గోళ? ఎవరితను? ఏయ్ అటెండర్, ఇతన్ని అవతలకు పంపు. తెల్లారేసరికి తాగేసి వచ్చినట్లున్నాడు అరిచాడు రివాల్వింగ్ చైర్లోంచి గిర్రున తిరిగిన ఆఫీసర్. నేను తాగొచ్చానా? ఏం కూసారా? ప్రజల డబ్బులతో మతం బలిసి సాయంకాలం అయ్యేసరికి ఒళ్ళు మరిచి తాగే మీరు నన్ను తాగొచ్చానంటున్నారా అని స్పీడ్గా వెళ్ళి ఆఫీసర్ ఫిల్ట్ పట్టుకున్నాడు. రేయ్, మీరు ఈ దేశానికి పంది కుక్కలు అంటూ వర్రా. ఈ దేశానికి పట్టిన చెదపురుగులు, చీడ పురుగులు, ఈ దేశాన్ని పెరగనివ్వకుండా పీడించుకు తినే రాబందులు. రండి, అలా చూస్తూ నిలబడకండి. మీ స్వలాభాల కోసం ఈ కుక్కల్ని పెంచకండి. అవి మనల్నే కరుస్తాయి. గొంతు చించు కరిచాడు చుట్టూ జనాన్ని పిలుస్తూ. అటెండర్ అతన్ని బలవంతంగా పక్కకు తోసేశాడు. అక్కడున్న ఇనుప స్తంభానికి తలగుద్దుకుని నేల కొరిగాడు మృత్యుంజయరావు. న్యాయం కోసం పోరాడాలి, అన్యాయాన్ని ఆశ్రయించకూడదు. ఎవరి మటుకు వారే స్వలాభం కోసం పనిచేస్తే మనల్ని మనమే వంచుకుంటున్నాం, దగా చేసుకుంటున్నాం. ఒక కుళ్ళిపోయిన వ్యవస్థను పెంచి పోషిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం. అదే మనకు ఊపిరి. అతనెప్పుడు మిత్రులతో అనేవాడు. భార్య తరచూ విన్న మాటలవి. దాన్నే నమ్మాడు, నష్టపోయాడు. అందుకోసం మృత్యుంజయరావు ఎప్పుడూ బాధపడలేదు. అవన్నీ తలుచుకుని ఏడుస్తుంది పరమేశ్వరి. అతను బతికి బట్టకడతాడని ఆమె ఆశ. వారం 10-15 రోజులైంది. అతనికి ఈ లోకం తెలీదు, కానీ అతను ఇంకా బతికే ఉన్నాడు. పోరాడుతూనే ఉన్నాడు మృత్యువుతో. ఆమె అతని దగ్గరే ఉంది, నిద్రాహారాలు మాని. చరిత్రకెక్కని అతని వ్యక్తిత్వపు లోతులను విశ్లేషిస్తూ. కథ సమాప్తమండి. తిరిగి మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.